దేవి గారు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేక 30 సంవత్సరాలు వచ్చినా గానీ ఏదో రూపంలో ఉపాధి దొరికినా దొరకపోయినా పెళ్లి చేసుకోవాలనేటువంటి దాంతో పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత పిల్లలు కనటం లేదు, వాళ్ళ ఇష్టం, దాన్ని నేనేమి కాదంటలేను. కానీ సంపాదన లేదా అంటే సంపాదన కూడా కొందరికి. వీళ్ళు డింక్ పద్ధతి, డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ అనే పద్ధతిని పాటిస్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత, నేను కాదని. ఇది మంచిదా చెడ్డదా? పిల్లలు కనడం అనేది ఒక వ్యక్తిగతమైన విషయంగా మీరు అనుకున్నంత కాలం అది చెడ్డదిగా కనిపిస్తుంది. కానీ నేను ఒక స్త్రీగా అడుగుతున్నా, ఆడవాళ్ళు రిప్రొడక్షన్ ఏజ్ కరెక్ట్ గా వాళ్ళు కెరీర్ లో పైకి వెళ్లే టైం అంటే 20 to 35. ఈ కాలంలో మేము ఆడవాళ్ళ పిల్లలు ఎందుకు కనాలో ఒక్క కారణం చెప్పండి. నాకు మెటర్నిటీ లీవ్ కల్పిస్తున్నావా? ఇప్పుడు సాఫ్ట్వేర్ లో పోతే వాడు అడిగే ప్రశ్నలు ఏంటి తెలుసు? అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటావా, 2 ఏళ్లలో నీకు ప్లాన్ ఉందా, ఒకవేళ పెళ్ళైనా వెళ్ళింది అనుకో పిల్లలుగానే ప్లాన్ ఏమన్నా ఉందా అంటాడు. అంటే దాన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ వస్తే వెళ్తుంది. ఈమె పిల్లల్ని కనేది ఉంటే పెళ్లి చేసుకునేది ఉంటే ఈమెను తీసుకోవద్దు, పెళ్లి చేసుకున్న పర్వాలేదు పిల్లల్ని కనొద్దు. ప్రతి చోట మోరార్లెస్ ఉండేది. ఇప్పుడు సడలింపు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? వాళ్ళ ఐటీ సెక్టర్ లో అడగండి అమ్మాయిని చెప్తారు. మీకు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతారు ఇంటర్వ్యూలో? ఇది పర్సనల్ మ్యాటర్ కదా, ఎందుకు అడుగుతారు అంటే నీ పిల్లల్ని కనటం అనేది మాకు బరువు కాబట్టి నువ్వు కంటే మేము తీసుకోము అని. ఏమన్నా ఎందుకు కనాలి నీ దేశానికి పిల్లల్ని? నేను మల్లు స్వరాజ్యం గారు అంటుండేది, మీరు ఎవరు వినలేదు కానీ, ఈ దేశంలో ఆడవాళ్ళ మీద దోపిడీని మనం గుర్తించట్లేదు. మన శ్రమ దోపిడీ చేస్తున్నారు, ఇంటి చాకరీ అంతా చేయించి మన గర్భాశయం దోపిడీ చేస్తున్నారు పిల్లల్ని కనిపించి. ఈ 2 పనులు మనం మానేయాలనేది. అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకనేది. ఇప్పుడు పిల్లల్ని కనడం మానేశారు అనుకోండి, దేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే జరుగుతుంది. ఎందుకని? మేము ఎందుకు కనాలి? నువ్వేం బెనిఫిట్స్ ఇస్తున్నావు నాకు? నా పిల్లలంతా నీ వ్యక్తిగతమైన బాధ్యత. ఆడు చెడుదారులు పడితే నీదే బాధ్యత అని తిడుతున్నావు. ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఎట్ట పెంచినావు అంటున్నావు. మేము కంటమే మానేస్తాం. ఏం చేస్తారు చేసుకోండి. నువ్వు మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వు, మొత్తం మానవ వనరులుగా ఉపయోగపడే మనుషుల్ని మేము సృష్టిస్తున్నప్పుడు నువ్వు దాన్ని దేశం యొక్క పెట్టుబడి కింద బాధ్యత కింద తీసుకోవాలి. నేను ఉద్యోగానికి పోతే అక్కడ క్రష్లు ఉండవు. మెటర్నిటీకి 4-5 కిలోమీటర్లు నడిచి వచ్చి దారిలో కంటారు. నిన్న మొన్న వచ్చింది న్యూస్. ఎందుకు కనాలో చెప్పండి ఈ దేశంలో పిల్లలు? కాదు అసలు దారే లేకుండా దారిలో లేకపోవడం వల్లే దారిలో కన్నారు. చెప్పండి నాకు, ఈ దేశంలో పిల్లల్ని ఎందుకు కనాలి మీరు? అంటే అన్ని అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా అలా పాటిస్తున్నారు అనేది. అన్ని అవకాశాలు అంటే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు దునియాలో మొత్తం భారతదేశంలో పిల్లలకి ఏం తక్కువ ఉందా, మేమెందుకు కనాలి అంటున్నారు. అంటంలో 2 రకాలు ఉన్నాయి. రక్షణ లేదు పిల్లలకి కంటే అనే దాంతో మానేసిన సెన్సిటివ్ కపుల్స్ కూడా నాకు తెలియదు. రెండో పక్కన ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు పిల్లలు వద్దనుకుంటున్నాడు. ఎందుకు వద్దనుకుంటున్నాడు? దేశంలో అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, ఎవరు కావాలంటే వాళ్ళని తెచ్చుకొని పెంచుకో, ఎందుకు అవసరం మనకంటున్నాడు. చైనాను దాటిపోయినాం, ఇంకెంతమందిని కంటారు? మన కుటుంబం ఏమన్నా ఐనిస్టీన్ రక్తమా, ఏదన్నా జీన్స్ నష్టం అవుతాయి అనుకోవటానికి అన్నాడు వాడు. లాజిక్ బానే ఉందన్నా నేను. డిఫరెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి. వీటన్నిటిని పిల్లలు కనపోవడం ఘోరం కింద చేయకండి. పిల్లల్ని కంటే ఓ పవిత్ర కర్తవ్యం కింద చెప్పకండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి జీవితంలో రక్షణ లేనప్పుడు, అభద్రతలు ఉన్నప్పుడు అది ఒక నిర్ణయం, అది కాన్షియస్ గా తీసుకునే నిర్ణయం. రెండో రకమైన నిర్ణయం ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు డబుల్ ఇన్కమ్ నో రెస్పాన్సిబిలిటీ. కొంతమంది యూత్ జీవితం ఒకటే, దీన్ని ఎంజాయ్ చేయటమే, తినడం తాగడం తిరగడం. నాకు తెలిసిన యూత్ కూడా ఉన్నారు. వాళ్ళు సాటర్డే సండే వస్తే పెట్టుడే ఎల్లుడే ఎల్లుడు. వాళ్ళ జీవిత లక్ష్యాన్ని డిఫరెంట్ గా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అవే కాదు, ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక డిఫరెంట్ జీవిత విధానాన్ని వాళ్ళు పెట్టుకున్నప్పుడు పిల్లల్ని కనకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే నీ పిల్లలు నీ ప్రాధాన్యతల్లో లేను. నువ్వు పిల్లల కంటే పిల్లలు నీ మొదటి ప్రాధాన్యతగా ఉంటేనే కను, లేకపోతే కనబాక. ఆ రకంగా చూసినప్పుడు వీళ్ళు చేసుకునే నిర్ణయాలు కరెక్టే. మీకేమన్నా దేశానికి బాధ ఉంటే మీరు మెటర్నిటీ ఇవన్నీ కల్పించిన తర్వాత మాకు ఉత్పాదక రంగంలో మా పూర్తి వాటా మాకు ఇచ్చినాక, మాకు అన్ని సెక్యూరిటీస్ ఇచ్చినాక అప్పుడు మీకు అడిగే హక్కు వస్తుంది.